హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియో ద్వారా నేను ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ని మనం ట్రేడింగ్లో ఎలా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎస్ఐ, సో రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అంటే ఆల్రెడీ చాలామందికి తెలుసు. సో ఆర్ఎస్ఐని చాలా సింపుల్గా ఒక ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. సో ఆ క్యాలిక్యులేషన్ చేస్తూ ఆర్ఎస్ఐని మనకు రిప్రజెంట్ చేసేటప్పుడు యూజువల్గా ఆర్ఎస్ఐ యొక్క టైం పీరియడ్ 3 కానీ 7 కానీ 13, 14, 55 ఇలా డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ మనం యూస్ చేస్తూ ఉంటాం. అయితే ఆ టైం ఫ్రేమ్స్లో మనం ఆర్ఎస్ఐని యూస్ చేస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది ఒక సింపుల్ క్యాలిక్యులేషన్. సో అప్పటిదాకా స్టాక్ ప్రైస్ యొక్క గెయిన్ కానీ లేకపోతే లాస్ని బట్టి మనకి ఆర్ఎస్ఐ అనేది వస్తుంది. అండ్ ఎక్కువ మొమెంటం ఉంది అని అంటే ఆర్ఎస్ఐ అనేది ఫాస్ట్గా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. అండ్ మనకి తెలిసిన చాలా కామన్ ఫార్ములా ఏంటంటే ఆర్ఎస్ఐ ఒకవేళ 80 అబోవ్ ఉంది అని అంటే అది మనం ఓవర్ బాట్ సిచ్యువేషన్, అంటే ఆల్రెడీ చాలా ఎక్కువ బై చేసేసారు, ఇక్కడ నుంచి సెల్లింగ్ రావచ్చు అని అనుకుంటూ ఉంటాం. అదే ఒకవేళ ఆర్ఎస్ఐ కనుక బిలో 20 వచ్చింది అని అనుకోండి, అలాంటప్పుడు ఓవర్ సోల్డ్ సిచ్యువేషన్, అంటే బాగా పడిపోయింది, ఇంక ఇక్కడ నుంచి రివర్స్ అయి పెరగచ్చు అని అనుకుంటూ ఉంటాం. కానీ యాక్చువల్గా ఈ కాన్సెప్ట్కి ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ చాలా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ తక్కువ ఉంటుంది? సరే, ఆర్ఎస్ఐలో మరి ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ తక్కువ ఉన్నప్పుడు దాని ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ పెంచడం కోసం మనం ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ని వాడుకోవచ్చు. ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ యొక్క ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ 80% కంటే ఎక్కువ ఉండడానికి ప్రాబబిలిటీ ఉంది, దాన్ని మనం కరెక్ట్ వేలో యూస్ చేసుకుంటే. సో ఇప్పుడు మనం ఆర్ఎస్ఐ ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంటుంది, ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఎందుకు సక్సెస్ అవుతూ ఉంటుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ నేను ఆర్ఎస్ఐ ఎందుకు ఫెయిల్ అవుతుంది అని నేను ఎగ్జాంపుల్ చెప్పడం కోసం, అంటే మనం ఒక కాన్సెప్ట్ అనుకున్నాం కదా, ఆర్ఎస్ఐ అబోవ్ 80 ఉంది అని అంటే అలాంటప్పుడు మనకు అక్కడ నుంచి సెల్లింగ్ రావచ్చు. అండ్ ఆర్ఎస్ఐ కనుక బిలో 20 ఉంది అంటే అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయి బాగా పెరగచ్చు అని అనుకుంటూ ఉంటాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు టైటాన్ అనే షేర్ని చూస్తున్నాను. సో టైటాన్ అనే షేర్ని నేను సెర్చ్ చేస్తున్నాను. ఇది మనకి investing.com అనమాట. సో దాంట్లో ఇండియాలో టైటాన్ కంపెనీ లిమిటెడ్, సో దీని యొక్క మంత్లీ చార్ట్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ చూడండి, స్టాక్ ఎప్పుడు కూడా మనకి 20 రేంజ్కి వెళ్ళలేదు, మనకి ఎక్కడ బయింగ్ ఇండికేషన్ ఇవ్వలేదు. అండ్ మోర్ ఓవర్ ఇలా స్టాక్ ఎప్పుడైతే ఇలా కంటిన్యూస్గా పెరుగుతూ పోతుందో అలాంటప్పుడు ఆర్ఎస్ఐ 80 దాటి పైకి వెళ్ళింది. 80 దాటి పైకి వెళ్ళిన తర్వాత ఆర్ఎస్ఐ అనేది కొంచెం రీట్రేస్ అయింది, అంటే స్టాక్ ప్రైస్ చాలా కొంచెమే పడింది కానీ కంటిన్యూస్గా అలాగే పెరుగుతూ వెళ్ళింది. సో ఇక్కడ నాకు ఓవర్ బాట్ సిచ్యువేషన్లో ఆల్రెడీ చాలాసేపు ఉంది. ఈ పైన ఓవర్ బాట్ సిచ్యువేషన్లో ఆర్ఎస్ఐ పైన ఉన్నా కూడా స్టాక్ ప్రైస్ ఇంకా అలాగా కంటిన్యూస్గా వెళ్తూనే ఉంది. సరే, ఇంకొక షేర్ చూద్దాం. సో రీసెంట్ ర్యాలీ ఇచ్చిన రిలయన్స్ కనుక మనకి ఎక్కడైనా బయ్యింగ్ ఆపర్చునిటీ ఇస్తుందా అని కనుక మనం చూసుకుంటే, సో రిలయన్స్ ఇండస్ట్రీస్ చూసుకున్నా కూడా నాకు ఇది ఆల్మోస్ట్ 700 నుంచి పెరుగుతూ వెళ్తున్నప్పుడు ప్రతిసారి నాకు ఎక్కడ బయ్యింగ్ ఆపర్చునిటీ ఇవ్వట్లేదు, ప్రతిసారి ఓవర్ బాట్ అని చెప్తూనే ఉంది. ఆ ఓవర్ బాట్లో కూడా ఇంకా కంటిన్యూస్గా పైకి వెళ్తూనే ఉంది. తర్వాత టీసీఎస్ అనే షేర్ చూపిస్తాను. సో టీసీఎస్ కనుక నేను చూసుకుంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, సో ఇది కూడా నాకు ఎప్పుడు కూడా ఓవర్ సోల్డ్ సిచ్యువేషన్కి వెళ్ళలేదు, ఓవర్ బాట్ సిచ్యువేషన్లోనే. ఇక్కడ కనుక మనం చూస్తే ఈ టైం ఫ్రేమ్లో ఓవర్ బాట్ సిచ్యువేషన్లోనే ఉంది, కంటిన్యూస్గా స్టాక్ ప్రైస్ పెరుగుతూనే వెళ్తుంది. సో మనం అనుకున్న ఓవర్ బాట్ సిచ్యువేషన్ ఏదైతే ఒకవేళ ఆర్ఎస్ఐ గ్రేటర్ దెన్ 80 ఉంటే ఇంకా స్టాక్ ప్రైస్ పెరగదు, పడిపోతుంది అని అనుకుంటామో ఆ కాన్సెప్ట్ ఒక రకంగా తప్పు. నెక్స్ట్ ఇన్ఫోసిస్ అనే షేర్ చూద్దాం. సో ఇన్ఫోసిస్ కనుక మనం చూస్తే ఇన్ఫోసిస్ కూడా నాకు ఇక్కడ ఓవర్ బాట్ సిచ్యువేషన్లో ఉంది, అయినా సరే ఇంకా పెరుగుతూనే ఉంది. తర్వాత మళ్ళీ ఓవర్ బాట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒకసారి పడింది. అయితే యూజువల్గా మీకు ఎప్పుడైతే ఓవర్ బాట్ సిచ్యువేషన్ వస్తే పడుతుంది అని చెప్పి యూట్యూబ్ వీడియోస్లో మీరు చూస్తూ ఉంటారో, ఓన్లీ ఎక్కడైతే వర్కౌట్ అయిందో వర్కౌట్ అయిన కేసెస్ మాత్రమే చూపిస్తారు. అయితే వర్కౌట్ అయ్యే కేసెస్ చాలా తక్కువ ఉంటాయి, వర్కౌట్ అవ్వని కేసెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని మనం ఏదైనా ఒక కాన్సెప్ట్ని నేర్చుకున్నప్పుడు దాన్ని బ్యాక్ టెస్ట్ చేయడం, వెనక్కి వెళ్ళి ఒకసారి చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఇప్పటిదాకా నేను మంత్లీ చార్ట్లో చూపించాను. మంత్లీ చార్ట్లో మరి ఎందుకు మనం కంపేర్ చేసుకోవాలి? ట్రేడింగ్ చేసేటప్పుడు మనం మంత్లీ చార్ట్స్ వాడం కదా. మనం ఏం చేస్తాం, జనరల్గా 5 మినిట్ చార్ట్స్ చూస్తూ ఉంటాం, లేదా 3 మినిట్, 1 మినిట్ ఇట్లా డిఫరెంట్ చార్ట్స్ చూస్తూ ఉంటాం. సో ఒకసారి నేను 5 మినిట్కి వెళ్ళి నేను చెప్పింది కరెక్టా కాదా అనేది ఒకసారి చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫినాన్స్ అనే షేర్కి వెళ్తున్నాను. దీన్ని నేను ఇప్పుడు 5 మినిట్ చార్ట్కి వెళ్తాను. సో ఈవెన్ మంత్లీ చార్ట్లో చూసుకున్నా కూడా నాకు ఇది కంప్లీట్గా ఓవర్ బాట్ సిచ్యువేషన్లోనే ఎప్పుడు కంటిన్యూస్గా పెరుగుతూ వెళ్ళిపోయింది. సరే, నేను 5 మినిట్ చార్ట్లోకి వెళ్ళినప్పుడు కూడా నాకు ఇది ఆల్మోస్ట్ ఓవర్ బాట్ సిచ్యువేషన్లోనే ఉంది పైన ఎప్పుడు కూడా కంటిన్యూస్గా, అండ్ ఇలా కంటిన్యూస్గా పెరుగుతూనే వెళ్ళింది. సో ఓవర్ బాట్ సిచ్యువేషన్లో ఉన్నంత మాత్రాన అది ఇమ్మీడియట్గా పడిపోతుంది అని కాదు.
సో మనం ట్రేడ్ చేసేటప్పుడు ఓవర్ బాట్ ఉంది, ఎస్ ఇది ఇక్కడ నుంచి పడిపోతుంది అని అనుకోవడానికి లేదు. కాకపోతే మనం చూసే ఎగ్జాంపుల్స్ ఎక్కడైనా యూట్యూబ్ ఛానల్స్లో చూస్తున్నప్పుడు మనం ఓవర్ బాట్ వచ్చింది ఇక్కడ పడిపోతుంది అన్నట్టు చూపిస్తారు. బట్ అలా జరిగింది ఒక్కసారే. ఎప్పుడో ఒకసారి అయితే ఓవర్ బాట్లో పడిపోవడం అనేది కామన్. బట్ ఆ ఎప్పుడో ఒకసారి పడిపోయిందని చూసి మనకి ఎప్పుడూ పడిపోతుంది అని అనుకోవడం కరెక్ట్ కాదు. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూపిస్తాను షేర్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా 5 మినిట్ చార్ట్లో చూద్దాం మనం. సో దీన్ని కూడా నేను 5 మినిట్ చార్ట్లో కనుక ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి ఓవర్ బాట్ సిచ్యువేషన్స్లోనే ఉంది. ఎప్పుడు ఆర్ఎస్ఐ పైన ట్రేడ్ అవుతుంది, కింద ఉంటే ఓవర్ సోల్డ్ సిచ్యువేషన్లో ఉన్నట్టు ఓవర్ బాట్ సిచ్యువేషన్లో ఉండి కంటిన్యూస్గా ఇంకా 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 హయ్యర్ లెవెల్స్ వెళ్తూనే ఉంది. ఈ హయ్యర్ లెవెల్స్ వెళ్తున్నప్పుడు మనకి చాలా రివర్సల్ ఇండికేటర్స్ వస్తూనే ఉంటాయి. హ్యామర్ షేప్ అని, లేకపోతే బెరిష్ ఎంగల్ఫింగ్ అని, ఇలాంటివి చాలా చాలా వస్తూ ఉంటాయి. కానీ మనకు అక్కడ ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఫెయిల్ అయినప్పుడు ఎవరు మీకు ఎగ్జాంపుల్స్ చూపించారు, సక్సెస్ అయినప్పుడు మాత్రమే చూపిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఆ పర్టికులర్ ఆర్ఎస్ఐని, వాటితో పాటు హ్యామర్ని, లేకపోతే వాటితో పాటు బెరిష్ ఎంగల్ఫింగ్ని ఇలాగ మనం యూజ్ చేయాలి అని ట్రై చేసి ట్రేడ్ చేసినప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటాం. సో ఇప్పుడు మనం చూసాం కదా, ఆర్ఎస్ఐ ఎంత ఓవర్ బాట్ సిచ్యువేషన్లో ఉన్నా సరే స్టాక్ ప్రైజెస్ అనేవి కంటిన్యూస్గా పెరుగుతూనే వెళ్తూ ఉన్నాయి. సో ఆర్ఎస్ఐ ఎప్పుడైనా సరే లాగింగ్ ఇండికేటర్, అది ఆల్రెడీ పాతగా ఉన్న ప్రైజెస్ని ఫార్ములేట్ చేసి మనకిచ్చే నెంబర్. కాబట్టి ఆర్ఎస్ఐని యూజ్ చేసి మనం ఫ్యూచర్లో ఏమవుతుంది అని ప్రెడిక్ట్ చేయలేము. అయితే మనకి ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనేది కొంతవరకు బెటర్ ఇండికేటర్ అనమాట. కొంతవరకు మనకి బెటర్ ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ సిగ్నల్స్ కానీ ఇస్తూ ఉంటుంది. అయితే నేను ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఏదైతే ఉందో అది ఇన్వెస్ట్మెంట్లో చాలా 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 బాగా వర్కౌట్ అవుతుంది అని అనుకుంటున్నాను. 80% వరకు సక్సెస్ రేట్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అయితే అది కేవలం ఇన్వెస్ట్మెంట్లో మాత్రమే. ట్రేడింగ్లో ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంది అనేది మీరు మీ బ్యాక్ టెస్టింగ్ ద్వారా చూడండి. బట్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనేది ఎలా చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. సో ఇందాక నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటాన్ అనే షేర్ని చెప్పాను. సో టైటాన్ అనే షేర్ని కనుక నేను మళ్ళీ చార్ట్ ఓపెన్ చేసి మంత్లీ చార్ట్కి కనుక వెళ్ళాను అని అనుకోండి. సో టైటాన్ కంపెనీ దీని యొక్క మంత్లీ చార్ట్కి వెళ్తున్నాను. సో మంత్లీ చార్ట్కి కనుక వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ స్టాక్ ప్రైస్ ఇలా ఒక న్యూ హై ఫామ్ అయింది. సో కంటిన్యూస్గా పెరుగుతూ వెళ్తూ న్యూ హై ఫామ్ అయింది. సో న్యూ హై ఫామ్ అయినప్పుడు ఆర్ఎస్ఐ కూడా పెరిగితే ఆ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. బట్ ఆర్ఎస్ఐ ఏం జరిగింది, ఇక్కడ ఆర్ఎస్ఐ ఇలాగా పడిపోతూ ఉంది. సో స్టాక్ ప్రైజెస్ న్యూ హైస్ ఫామ్ అవుతూ ఆర్ఎస్ఐ కనుక ఇలా పడిపోతూ ఉంది అని అంటే అలాంటప్పుడు డైవర్జెన్స్ వచ్చినట్టు అనమాట. సో ఈ డైవర్జెన్స్ వచ్చినప్పుడు స్టాక్ ప్రైజెస్ షార్ప్గా పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, రైట్. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూపిస్తాను మీకు. సో మనం అన్ని మంత్లీ చార్ట్సే చూడాలని లేదు. సపోజ్ ఒకటి వీక్లీ చార్ట్కి వెళ్దాం. సో వీక్లీ చార్ట్కి కనుక నేను వెళ్తే సో ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చార్ట్ కనుక చూస్తే నాకు కంప్లీట్గా న్యూ హైస్ ఫామ్ అవుతూ వెళ్తుందన్నమాట ఇక్కడ. సో ఇలా న్యూ హైస్ ఫామ్ అవుతూ వెళ్తున్నప్పుడు నా ఆర్ఎస్ఐ కనుక చూస్తే నేను ఇలా పడిపోతూ ఉంది. సో ఎప్పుడైతే నాకు స్టాక్ ప్రైజెస్ న్యూ హైస్ ఫామ్ అవుతూ ఆర్ఎస్ఐ పడిపోతూ ఉంది అని అంటే అలాంటప్పుడు నాకు స్టాక్ కింద పడిపోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మనం బెరిష్ సైడ్ కొంచెం యాక్టివ్గా ఉండొచ్చు. బెరిష్ సైడ్ ఏదైనా మనకు కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓన్లీ 2 స్టాక్సే చూపిస్తే ఏముంది, మనకి చాలా స్టాక్స్ ఉన్నాయి ఇలాగే. సో ఒకసారి మనం ఫాస్ట్గా వెళ్తూ చూద్దాం. కోటక్ మహీంద్రా బ్యాంక్. సో కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా నేను కనుక అబ్జర్వ్ చేస్తే ఇలాగా న్యూ హైస్ ఫామ్ అవుతుంది. న్యూ హైస్ ఫామ్ అవుతున్నప్పుడు ఆర్ఎస్ఐ అనేది కంటిన్యూస్గా పడిపోతూ ఉంది. సో అప్పుడు మళ్ళీ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ వచ్చింది కాబట్టి స్టాక్ ప్రైజెస్ చాలా షార్ప్గా పడిపోయాయి అనుకోవచ్చు. నెక్స్ట్ రిలయన్స్లో చూద్దాం. సో రిలయన్స్లో కనుక నేను ఐడెంటిఫై చేసుకుంటే రీసెంట్గా రిలయన్స్లో కూడా మనకి ఇలా న్యూ హై ఫామ్ అయినప్పుడు ఆర్ఎస్ఐని కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఆర్ఎస్ఐ అనేది కిందకి పడిపోయింది. అంటే మనకి ఇక్కడ బెరిష్ సిగ్నల్ అనేది మనకి రిలయన్స్లో వచ్చిందనమాట, రైట్. సో ఇట్లాగా మనం ఆర్ఎస్ఐ యొక్క డైవర్జెన్స్ చూసి సెల్లింగ్ ఇండికేషన్ తీసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం మనం బయింగ్ ఇండికేషన్స్ కూడా తీసుకోవచ్చు. సో బయింగ్ ఇండికేషన్స్ ఎలా చూస్తాము అని అంటే సెల్లింగ్ అప్పుడు మనం ఏం చేసాము, న్యూ హైస్ ఫామ్ అవుతూ ఉండాలి స్టాక్, ఆర్ఎస్ఐ ఏమో పడిపోతూ ఉండాలి. అలాంటప్పుడు మనకి సెల్లింగ్ ఇండికేషన్ వస్తుంది అని అనుకుంటూ ఉన్నాం. మరి బయింగ్ ఇండికేషన్ కోసం మనం లోస్ని చూసుకోవాలి. లోస్ అనేది కొత్త లోస్ ఫామ్ అవుతూ ఉండాలి. ఇలా కిందకి కొత్త లోస్ ఫామ్ అవుతూ ఉండాలి. బట్ ఆర్ఎస్ఐ మాత్రం పెరుగుతూ ఉండాలి, ఇలా పైకి పెరుగుతూ ఉండాలి. సో ఇలా పెరుగుతూ ఉంది అని అంటే అలాంటప్పుడు మనకి బయింగ్ ఇండికేషన్ వస్తుంది అని అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బజాజ్ ఫిన్సర్వ్ ఓపెన్ చేస్తున్నాను. సో బజాజ్ ఫినాన్స్ కానీ బజాజ్ ఫిన్సర్వ్ కానీ 2 సిమిలర్ చార్ట్స్ ఉంటాయి. సో ఇందులో వర్కౌట్ అయితే అందులో కూడా వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకి బజాజ్ ఫిన్సర్వ్ అనేది ఇలా న్యూ లోస్ ఫామ్ అవుతూ కిందకు వస్తూ ఉంది.
బట్ అట్ ది సేమ్ టైం కింద ఆర్ఎస్ఐ కనుక చూస్తే నాకు ఇలా పైకి ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో న్యూ లోస్ ఫామ్ అవుతున్నప్పుడు ఆర్ఎస్ఐ పైకి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి డైవర్జెన్స్ వచ్చింది. ఇక్కడ మనకి బయింగ్ ఇండికేషన్ వచ్చినట్టు. ఇలాంటప్పుడు మనం అక్యుములేట్ చేసుకోవడం అనేది మంచిది. అయితే నేను ఇప్పుడు చెప్పిన 80% సక్సెస్ రేట్ అనేది మనకి ఇన్వెస్ట్మెంట్లో 80% సక్సెస్ రేట్ ఉంటుంది అని చెప్పాను కదా. సో బజాజ్ ఫిన్సర్వ్ కనుక మనం ఈ రేంజ్లో కనుక అక్యుములేట్ చేసుకోగలిగితే అలాంటప్పుడు మనకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. అయితే నేను ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు ఒక చిన్న లాజిక్ చెప్తూ ఉంటాను. ఏంటంటే స్టాక్ని ఎప్పుడు మనం పీక్లో కొనద్దు, పడిపోయేటప్పుడు కొనాలి అంటాను. అయితే మరి పడిపోతున్నప్పుడు ఇంకా పడచ్చేమో అని చెప్పి భయంగా ఉంటుంది కదా. ఆ భయం పోవడానికి మనం ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ని వాడచ్చు. ఎప్పుడైతే స్టాక్ ఇలా పడిపోతూ న్యూ లోస్ ఫామ్ అవుతూ ఉందో, న్యూ లోస్ ఫామ్ అవుతున్నప్పుడు ఆర్ఎస్ఐ కనుక పైకి ఇంక్రీజ్ అవుతుంది అంటే అలాంటప్పుడు మనం కాన్ఫిడెంట్గా బయింగ్ సైడ్కి వెళ్ళొచ్చు అనమాట. సో నెక్స్ట్ అలాగే ఏషియన్ పెయింట్ యొక్క షేర్ కూడా చూద్దాం. సో ఏషియన్ పెయింట్ని కూడా నేను చార్ట్ చూసుకుంటే సో నేను డైలీ చార్ట్కి కనుక వెళ్తే ఈ ప్లేస్లో నాకు స్టాక్ అనేది న్యూ లోస్ ఫామ్ అవుతూ కిందకు వస్తూ ఉంది. కానీ ఆర్ఎస్ఐ మాత్రం కింద నుంచి పైకి వెళ్తుంది. సో ఆర్ఎస్ఐ ఇలా కింద నుంచి పైకి వెళ్తుంది కదా. సో ఇక్కడ నాకు బయింగ్ ఇండికేషన్ వచ్చినట్టు అనమాట. సో ఇలాగా మనకి ఎప్పుడైతే స్టాక్ ప్రైజెస్ పడిపోతూ ఆర్ఎస్ఐ కనుక పెరుగుతుంది అని అంటే మనం ఆ స్టాక్ని అక్యుములేట్ చేసుకోవాలి అని అంటే అప్పుడు చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు బ్రిటానియా అనే షేర్ ఆల్మోస్ట్ పీక్ నుంచి ఒక 10% 15% పడిపోయి ఉంది. సో ఇలాంటప్పుడు నేను దాన్ని అక్యుములేట్ చేసుకోవచ్చా లేదా అని నాకు డౌట్గా ఉంది. సో నేను ఒక్కసారి క్రాస్ చెక్ చేస్తాను అనమాట, ఏమైనా ఇండికేషన్ వస్తుందా రాదా అని. ప్రతి దాంట్లో ఇండికేషన్ రావాలి అని లేదు, ఇండికేషన్ అనేది రావచ్చు రాకపోవచ్చు. సో ఇప్పుడు నాకు బ్రిటానియా నాకు న్యూ లోస్ ఫామ్ అవుతూ ఉంది కదా. ఇక్కడ ఒక లో ఉంది, ఇక్కడ ఒక లో ఉంది. సో ఇలా న్యూ లోస్ ఫామ్ అవుతున్నప్పుడు ఆర్ఎస్ఐ కనుక నేను చూసుకుంటే ఆర్ఎస్ఐ కూడా న్యూ లోస్ ఫామ్ అవుతుంది కదా. కాబట్టి నాకు డైవర్జెన్స్ ఏం రాలేదు. ఇమ్మీడియట్ నేను బైబ్యాక్ చేయాలి అని చెప్పి ఏమీ అనుకోవట్లేదు, రైట్. సో ఇట్లాగా మనం ఆర్ఎస్ఐని చూసుకుంటూ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ని చూసుకుంటూ మనం దాన్ని అక్యుములేట్ చేసుకోవాలా లేదా ఇన్వెస్ట్మెంట్ కోసం అని చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ ఈ మధ్యకాలంలో చాలామంది మనం చూస్తూ ఉన్నాం ఐటీసీని బై చేయొచ్చా లేదా అని. సో ఐటీసీ లిమిటెడ్ కనుక నేను వెళ్తున్నాను. సో ఇక్కడ ఐటీసీ కూడా నాకు న్యూ లోస్ ఫామ్ అవుతూ వెళ్తుంది చూసారా. బట్ ఆర్ఎస్ఐ కనుక నేను చూసుకుంటే నాకు పెరుగుతూ ఉంది. సో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనేది వచ్చింది. సో ఇప్పుడు దీన్ని బై చేయాలా లేదా అనేది ఆబ్వియస్గా మీకే వదిలేస్తున్నాను. అయితే ఈ డైవర్జెన్స్ ఏదైతే ఉందో ఇది నాకు కొంచెం ఐడెంటిఫై చేసుకోవడం కష్టంగా ఉంది అని ఎవరైనా బిగినర్స్ ఫీల్ అయితే వాళ్ళకి డైరెక్ట్గా జీరోదాలో మనకి ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనే టూల్ దొరుకుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను జీరోదా ప్లాట్ఫామ్కి వెళ్తున్నాను. సో ఇక్కడ మనం ఏదైనా ఒక స్టాక్ ఓపెన్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐటీసీఏ ఓపెన్ చేస్తున్నాను. సో ఐటీసీ ఓపెన్ చేసిన తర్వాత దీని చార్ట్ ఓపెన్ చేసి స్టడీస్లో నేనేం చేస్తానంటే ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనే టూల్ ఉంది. సో ఈ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ టూల్ని కనుక యూజ్ చేస్తే ఇక్కడ చూడండి నాకు ఈ గ్రీన్ కలర్ ఏదైతే వచ్చిందో అది నాకు బయింగ్ సైడ్ డైవర్జెన్స్ అనమాట. సో ఇక్కడ స్టాక్ ప్రైస్ పడిపోతూ ఉంది, దీంట్లో డైవర్జెన్స్ వచ్చింది. సో ఇక్కడ నాకు బయింగ్ ఇండికేషన్ వచ్చింది. అండ్ ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో అది మనకి సెల్లింగ్ సైడ్ డైవర్జెన్స్. అయితే యూజువల్గా నేను కేవలం బయింగ్ గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను. అండ్ మీకు 80% సక్సెస్ రేట్ ఏదైతే చెప్పానో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్లో అది బయింగ్ సైడ్లో 80% సక్సెస్ రేట్తో వర్కౌట్ అవుతూ ఉంటుంది. సో 80% అని ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇక్కడ చూడండి. సో ఆర్ఎస్ఐ ఎప్పుడైతే నాకు ఇక్కడ డైవర్జెన్స్ ఇచ్చిందో స్టాక్ ప్రైస్ పెరిగింది పైకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ డైవర్జెన్స్ ఇచ్చినప్పుడు పెరగలేదు, పడింది. సో ఇలాగా మనకి ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ 80% చెప్పాను అంటే 20% టైం ఫెయిల్ అవుతుంది అనే. సో అంతకుముందు కనుక చూసుకున్నా కూడా మనకి ఈవెన్ దో డైవర్జెన్స్ వచ్చినా కొన్నిసార్లు పడిపోయిన రోజులు ఉన్నాయి. కాబట్టి పూర్తిగా బ్లైండ్గా నమ్మడానికి లేదు. మనం ఈ స్టాక్ మీద కాన్ఫిడెన్స్ ఉంది, ఫండమెంటల్గా ఈ స్టాక్ ఈ ప్రైస్ మనం పెట్టచ్చు అని అనుకున్నప్పుడు ఇలాంటి డైవర్జెన్స్ యూజ్ చేసుకొని అడిషనల్ మనం జస్ట్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వడం కోసం ఈ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ని యూజ్ చేసుకొని బై చేసుకోవాలా లేదా అనుకోవచ్చు. సో కేవలం ఐటీసీ కాదు, సపోజ్ ఏషియన్ పెయింట్కి వెళ్ళాను. సో నేను నాకు ఎగ్జాంపుల్ ఏదైతే చెప్పానో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పానో అక్కడ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఆటోమేటిక్గా అది వచ్చింది. నెక్స్ట్ బజాజ్ ఫిన్సర్వ్. సో బజాజ్ ఫిన్సర్వ్ కూడా ఇందాక నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను, డైవర్జెన్స్ ఆటోమేటిక్గా వచ్చింది, రైట్. సో ఇలాంటి డైవర్జెన్స్ నేను గీయకపోయినా కూడా మనకి ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ టూల్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో మీకు ఒకవేళ మీకు లిస్ట్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయనుకోండి, ఒక 20-30 స్టాక్స్ ఉన్నాయని అనుకోండి. సో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఎక్కడొస్తుంది, పాజిటివ్ డైవర్జెన్స్ ఎక్కడొస్తుంది అంటే బయింగ్ సైడ్ ఎక్కడొస్తుంది అని చూసుకొని దాన్ని మనం ఆ పర్టికులర్ మంత్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ యాడ్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ కోసం ఎంతవరకు యూజ్ చేయొచ్చు అనేది మీరు బ్యాక్ టెస్ట్ చేస్తూ ఇంకా ఏదైనా ఇండికేటర్స్ యాడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఐ థింక్ ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.